నమస్తే, సినిమా కబుర్లకి స్వాగతం. నేను మీ వంశీకృష్ణ. ఈరోజు సినిమా కబుర్లలో అక్కినేని నాగ చైతన్య గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఒక టాపిక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సరే, ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అక్కినేని నాగ చైతన్య, అక్కినేని నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి నాగ చైతన్య తాత తండ్రి యొక్క వారసత్వాన్ని కొనసాగిస్తారు అని చెప్పి అభిమానులంతా కూడా ఆశించారు. అయితే అభిమానులంతా కూడా ఆశించినంతగా నాగ చైతన్య కెరీర్ అంతగా ఏమీ బాగాలేదు. ఎందుకంటే నాగ చైతన్య చాలా సినిమాల్లో నటించాడు. కానీ నాగ చైతన్య నటించినటువంటి నటించింది చాలా సినిమాలు అయినా కానీ అందులో హిట్ మాత్రం చాలా తక్కువే అని చెప్పాలి. బ్లాక్ బస్టర్ హిట్ అంటూ ఒక్కటి కూడా లేదు ఇప్పటి వరకు తన కెరీర్లో. వాస్తవం అది. అభిమానులు ఆశించినంత కెరీర్ అయితే లేదు. అయితే నాగ చైతన్య నటించినటువంటి సినిమాలన్నీ కూడా స్టోరీ పరంగానో లేదా హీరోయిన్ ఓరియంటెడ్ అంటే హీరోయిన్ పరంగానో ఆడినటువంటి సినిమాలే తప్ప నాగ చైతన్య పరంగా ఆడినటువంటి సినిమాలు అయితే ఒక్కటి కూడా లేదని చెప్పవచ్చు. వాస్తవంగా నెట్టింట్లో అంటే నెటిజన్లంతా కూడా ఇదే సోషల్ మీడియాలో చెప్తూ ఉంటారు. అయితే అతని యొక్క పర్సనల్ లైఫ్ కూడా, సమంతతో మ్యారేజ్ లైఫ్ కావచ్చు, అతని యొక్క పర్సనల్ లైఫ్ కూడా అంతగా బాగాలేదని చెప్పవచ్చు. ఎందుకంటే సమంతని నాగ చైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత విడాకులు తీసుకోవడం జరిగింది. వారిద్దరు వైవాహిక బంధం కూడా ముగిసిపోయింది. ఆ తర్వాత ఎప్పుడైతే సమంతతో విడాకులు అయినాయో నాగ చైతన్యకి, ఆ తర్వాత వెంటనే శోభిత ధూళిపాల అనే హీరోయిన్ తోటి డేటింగ్లో ఉన్నారు నాగ చైతన్య అనే రూమర్లు అయితే చక్కర్లు కొడుతూ ఉన్నాయి. దానికి ఊతమిస్తున్నట్లుగా ఈ మధ్య నాగ చైతన్య సమ్మర్ క్యాంప్కి వెళ్ళాడు, సమ్మర్ వెకేషన్కి. ఆ సమ్మర్ వెకేషన్లో నాగ చైతన్య దిగినటువంటి ఫోటోలన్నీ కూడా సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. దానికి శోభిత ధూళిపాల గారు లైక్ చేశారు. దానితో పాటుగా శోభిత గారు కొన్ని ఫోటోలు తీసుకున్నారు. ఆమె దిగినటువంటి ఫోటోలు కూడా నాగ చైతన్య ఏదైతే లొకేషన్లో దిగారో సేమ్ లొకేషన్ నుంచి ఫోటోలు దిగినట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లంతా కూడా వీరిద్దరి మధ్య ఏదో రిలేషన్ నడుస్తుంది అని, వీరిద్దరూ ఖచ్చితంగా డేటింగ్లో ఉన్నారని ఫిక్స్ అయిపోయారు. రకరకాల కామెంట్లు చేస్తూ ఉన్నారు. అయితే గతంలో కూడా ఒకసారి శోభిత నాగ చైతన్య ఇద్దరు కూడా లండన్ వెళ్ళారు. అక్కడ లండన్లో హోటల్ చెఫ్తో ఫోటోలు దిగారు నాగ చైతన్య గారు. ఆ దిగినటువంటి ఫోటోల వెనక శోభిత గారు కనిపించారు. ఆ ఫోటోల్లో శోభిత గారు కనిపించారు. దీంతో అభిమానులంతా కూడా నిజంగానే వీళ్ళిద్దరు కూడా రిలేషన్లో ఉన్నారు, వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ అనేది, డేటింగ్ అనేది నిజమే అని చెప్పి కామెంట్లు పెట్టడం మొదలుపెట్టారు. ఈ కామెంట్లకి స్పందించినటువంటి వీరిద్దరు కూడా మా ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్స్ లేదు, మేమిద్దరం మంచి స్నేహితులమే అని చెప్పారు. కానీ ఇది ఎంతవరకు వాస్తవం, ఇందులో వాస్తవం లేదు అని చాలామంది ఇప్పటికీ కూడా వాళ్ళ యొక్క కామెంట్లు చేస్తూనే ఉన్నారు. ఏది నిజం ఏది అబద్ధం అనేది మనకి రాబోయే రోజుల్లో తెలియనుంది. ఇదండి ఈరోజు సినిమా కబుర్లోని టాపిక్. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.